ఎవ్రీవన్, వెల్కమ్ టు షాప్ జుబీ వ్లాగ్స్. నేను మీ జుబేదా. ఈరోజు హౌస్ వార్మింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో నేను ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానో చూపిస్తాను. లాస్ట్ వరకు నా వీడియో అయితే చూడండి. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. సాటర్డే మార్నింగ్ 7 to 10 లోపు పాలు పొంగించుకోమని చెప్పారు. ఇక్కడైతే పాలల్లో పొంగిన తర్వాత పాలు రైస్ వేస్తున్నాను, బాస్మతి రైస్. దీంతో కీర్ అయితే ప్రిపేర్ చేసామండి. మేము మిల్క్ మేడ్ ఇవన్నీ వేస్తామన్నమాట. మేము ఇందులో ఈ హౌస్ కట్టడానికి ఎంత అయింది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు నేను క్లియర్గా అప్డేట్ చేస్తానండి. ఇక్కడ అందరూ ముత్తైదువులందరూ కూడా ఫస్ట్ వేయాలని చెప్పారు. తర్వాత మా పేరెంట్స్ వచ్చి వేశారనమాట. అంటే మా ఫాదర్. మా హౌస్ రఫ్గా అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇది ముందు రోజు అయితే తీసామన్నమాట వీడియో. పిల్లలు తీశారు, కొంచెం ఫాస్ట్గా తీసేశారనమాట. ఇది నైట్ కూడా అయిపోయింది. ఇది ఒక పోర్షన్ అండి. ఇది 120 స్క్వేర్ యార్డ్స్లోని మేము ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనమాట. ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ ఏరియా అంటే. ఇది ఇంకొక హౌస్. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, రెండు ఈక్వల్గానే వచ్చాయండి. చిన్న చేంజ్ ఉన్నదంతే, టీవీ యూనిట్ ఒక్కటే. ఇదిగోండి. అయితే ఈ హౌస్ అయితే మేము ఉండడానికి అయితే కాదండి, రెంటల్ పర్పసే. ఇక్కడ వాష్రూమ్ చూపించడానికి చాలా చీకటిగా ఉంది, ఎందుకంటే అక్కడ బల్బ్ అయితే పెట్టలేదండి. నెక్స్ట్ డే పెట్టామన్నమాట. మార్బుల్స్కి కాస్ట్ ఎంత అయింది, మోటార్ వేయించుకోవడానికి కాస్ట్ ఎంత అయింది, ఏ స్టీల్ వాడాము, నెక్స్ట్ ఏ గ్రానైట్ వాడాము, ఇవన్నీ కూడా నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను, చెప్తాను కూడా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ట్రావెల్ వ్లాగ్స్, అన్ని వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ అన్నీ చూపిస్తాను. నైట్ అయిపోవడం వల్ల కొంచెం క్లారిటీ అనేది తక్కువ ఉంది. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఒకసారి మళ్ళీ రఫ్గా చూపించాను. యాక్చువల్గా దీనికి మెట్లకి గ్రానైట్ రావాలండి. బిల్డర్ తర్వాత అది గ్రానైట్ వేస్తా అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ హౌస్ వార్మింగ్ అని చెప్పి ఇలా రెడ్ కలర్ అయితే వేసేసారనమాట. ఇంకా చిన్న చిన్న పనులు అయితే పెండింగ్లో ఉన్నాయండి. ఈ ఏరియా చాలా బాగుంటుంది. చుట్టూరా కొండలు ఉంటాయి, మంచి గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఈ పక్క ఇల్లు కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ప్రజెంట్ మాతో పాటే స్టార్ట్ చేశారనమాట. చాలా పీస్ఫుల్ ఏరియా అండి. ఇక్కడ ఉంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేదే ఉండవు. ఇది సంపు కనిపిస్తుంది కదా, సంపు కూడా వేయించుకున్నాము. ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో పనిచేస్తుందని చెప్పి. మా కాంట్రాక్టర్ అయితే చాలా మంచోళ్ళండి. మేమున్నా లేకపోయినా మంచిగా నీట్గా కట్టి మాకైతే కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. మేము చుట్టూరు ప్లేస్ అయితే వదులుకున్నాం, ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం ప్లంబింగ్ వర్క్స్ అవన్నీ కూడా బయట నుంచి వెళ్తేనే బెస్ట్ అనే కాన్సెప్ట్ మీద మేము చుట్టూరు ప్లేస్ అయితే
1 ఫీట్ వరకు అన్ని వైపులు వదులుకున్నాం. ఈశాన్యం మూల మాత్రం 2 ఫీట్ వరకు వదులుకున్నామండి. ఇది నేను రఫ్గా చూపిస్తున్నాను మా హౌస్. ఇది ఈశాన్యం కదా, ఈశాన్యంలో ఇగోండి ఈ సందు కూడా మేము వదిలేసుకున్నాం అనమాట. ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ అవి ఫ్యూచర్లో మనకి ఎరేజ్ అవ్వకుండా. నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ డే మేము పూజ పెట్టించుకున్నాం. ఇదేనండి నేను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. నేను ఒక 60 పీసెస్ అయితే తీసుకున్నాను. ఓన్లీ ఆఫీస్ మెంబర్స్కి అండ్ ఇంట్లో వాళ్ళకి మట్టుకే నేను పెట్టుకున్నానండి. ఇంకా బయట వాళ్ళని ఎవరిని నేను పిలవలేదు. ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి నాకు 130 రూపీస్ పడిందండి. విత్ నేమ్ అనమాట. నేమ్ కూడా చూపిస్తాను చూడండి. అయితే నేను ఖురాన్ అది చదివినప్పుడు కానీ మా ప్రేయర్స్ అయినప్పుడు కానీ కొంచెం తీయలేకపోయాను, ఎందుకంటే అది బాగా అనిపించదని. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.